రైట్ బులెటిన్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్రలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. పూణేలో గెలిచిన ఓ అభ్యర్థి సాయంత్రం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న జేజూరి ఆలయం ముందు మద్దతుదారులతో కలిసి పూజలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆలయం ముందున్న ఖండరేయ భారీ విగ్రహం ముందు పసుపు చల్లగా విగ్రహం ముందున్నటువంటి దీపం నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. ఇక ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో కౌన్సిలర్ గా ఎన్నికైన అభ్యర్థితో పాటు ఆయన మద్దతుదారులు 16 మంది గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గాయపడ్డ వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఘటనలో గాయపడ్డ కౌన్సిలర్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారని సమాచారం. बाप रे